యాదగిరిగుట్ట ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే గుట్ట మీద గుడి మింగనికి ఒకటి రెడీ ఆడ గుట్ట కింద భూములు మింగనికి ఇంకోటి రెడీ అయ్యాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈ వ్యవస్థ తీరు మాత్రం మారతలేదు, వీళ్ళ బుద్ధి మాత్రం మారతలేదు. ఇంతకుముందు కంటే కౌన్సిలర్ ఉండే ఇప్పుడు చైర్మన్ అయ్యిండు. చైర్మన్ అయినా కూడా మరి ఇదే కబ్జాలు చేస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ యొక్క అన్న వాళ్ళ పిల్లలు మరి అన్న డ్రైవర్ కలిసి 3 రోజుల నుంచి కూడా స్వామివారి యొక్క ఈ జాగాలో రేకుల షెడ్ వేసిర్రు. గతంలో కూరల కృష్ణ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి ఇక్కడ ఇదే విధంగా కూరగాయలు అమ్ముకుంటా అని చెప్పంటే వద్దని మందలించేందుకు మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇంత దర్జా షెడ్ వేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తారు? గుట్ట మీద ఇవ్వక ఫోన్ చేస్తేనేమో నాకు తెలియదు అంటాడు, కమిషనర్ ఫోన్ చేస్తేనేమో నాకు తెలియదు అంటాడు. మరి ఎవడేసిన షెడ్? మరి ఇంత దౌర్జన్యంగా షెడ్ వేస్తుంటే ముందనే సీసీ కెమెరా, గోపురం ఇవన్నీ ఉంటాయి. మరి ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మరి దీనిలో వాటా మరి 9వ వార్డు కౌన్సిలర్ మధుకర్ గారికి ఉందా? మరి లేకపోతే భరత్ గౌడ్ గారు ఇంకెవరికి చెప్పి వేపిస్తుండా? మరి తక్షణంగా దీన్ని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తుమ్మినా తగ్గిన కేసు చేసే పోలీస్ డిపార్ట్మెంటు ఇంత దర్జా కబ్జా చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు అంటే కేవలం మీరు అధికారులకు, కేవలం మీరు రాజకీయ నాయకులకు, అధికార పార్టీకి వత్తాసు పలికిన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వీరిపైన జస్ట్ షెడ్ తొలగిస్తే కాదు, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మాత్రం మారతలేరు. క్రిమినల్ యాక్షన్ మీరు తీసుకునే పక్షంలో మేము ఈ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.